సీతానగరం మండలం సింగవరం గ్రామీణ మాది. నా పేరు అంబటరావున. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నవరత్నాల్లో గడప గడపకే తిరిగిన తర్వాత పాదయాత్రలు చేసి తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు గడప గడపకే తిరిగి ఇన్ని పథకాల నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి పనులన్నీ ఇవాళ ప్రజలకి చెప్పడంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే గారైనా ఒక జక్కంపూడి రాజా గారు మాకు ఈ నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీకి ఈ సీతానగరం మండలం అయినా రాజానగరం మండలం అయినా కోరుకొండ మండలం అయినా అనేకమైన అభివృద్ధి రోడ్ల విషయంలో అయినా అటు హౌస్ సైట్లు అయినా అటు నాడు నేడు కార్యక్రమాల్లో ప్రత్యేకంగా నిధులు తెచ్చి స్కూళ్ళని అలాగే హాస్పిటల్స్ అని అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు 1100 కోట్లు చిల్లర ఈరోజు రాజనగర్ నియోజకవర్గానికి అందించారు మా జక్కంపూడి రాజా గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే ఈరోజు ప్రతిపక్షాలు ఇవాళ ఇంత మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్తుంటే అనేకమైన సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళకున్న ఛానల్ బట్టి ప్రత్యేకంగా ముందుకు తీసుకొచ్చే వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైసీపీ పార్టీ మీద ప్లస్ ఎమ్మెల్యేల మీద బురదలు జల్లించడానికి అనేకమైన మీటింగ్లు పెడుతున్నారు. కానీ జనం ఎవరు కూడా స్పందించడం లేదు. స్పందించినా కానీ జనం అక్కడికి వెళ్ళినా 10 నిమిషాలు కూడా లేకుండా కుర్చీలు ఖాళీ అయిపోతున్నాయి. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఉరవకొండ మీటింగ్ అయినా కానీ తర్వాత దెందులూరులో అయినా కానీ అనేకమైన మహాసముద్రం కింద జనం వచ్చి మంచి చేసుకుంటూ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు కాబట్టి అభిమానంతో వచ్చారు. మిగతా పార్టీలకు అయితే డబ్బులు ఇచ్చినా కానీ నిలబడలేని పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పార్టీ పెడితే మంచి అభిమానంతో మంచి మనసుతో వచ్చి ఈరోజు అంత మీటింగ్ సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా ఇవాళ చెయ్యాలని ఒక ఆలోచన, ముఖ్యమంత్రి గారిని చెయ్యాలని ఆలోచన, ఈ సంక్షేమ పథకాలు ముందుకు పోవాలి, ఇంకా ముందుకి చదువు విషయంలో అన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నా పేరు యాసర లక్ష్మీనారాయణ, గోనగూడెం, కోరుకొండ మండలం, రాజానగరం నియోజకవర్గం. ఇంచుమించు ఇప్పుడు 4 సంవత్సరాలు చిల్లరైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి. ఈ 4 సంవత్సరాలు ఆయన ఇచ్చింది నవరత్నాలు 9 చెప్పాడు. అటువంటిది 99% చెప్పని కూడా చేసి ఉన్నాడు ఇప్పుడు వరకును. అని ఒక ఇల్లేటి, ఒక సొసైటీలు ఒకటి, హాస్పిటల్ ఒకటి, రైతు భరోసా ఒకటి, అవన్నీ సవ్యంగా ఇచ్చుకొచ్చాడు ఇప్పుడు వరకును. ఇప్పుడు రైతు భరోసాలో ఈవేళ ధాన్యం కానీ రైతు భరోసాగా కొడితే వారం రోజులు వచ్చేస్తుంది డబ్బులు కరెక్ట్గానే. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. 100కి 90% పరిపాలన బాగుంది. ఇంచుమించు ఇప్పుడు దాకా తెలుగుదేశం మెజార్టీ అండి మా ఊరు, మా గ్రామంలో. అటువంటిది ఎప్పుడైతే జనశాఖ టికెట్ ఇచ్చారో తెలుగుదేశంలో 3వ పాయింట్లో ఒక పాయింట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తాను తయారులో ఉన్నారు జనం. ఇది వరకు 1/4 ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు హాఫ్ 1లో హాఫ్ వస్తుంది. ఇది వరకు 150 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 170 సీట్ల దాకా తెచ్చుకుంటారని మాకు నమ్మకం ఉందండి. ఇంచుమించు మేమంతా జగన్మోహన్ రెడ్డి వేసి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అమ్మఒడి, మనిషికి ఆటో వాళ్ళకి 10,000, వీళ్ళకి 10 మిషన్ కుట్లకి 10,000, తలకో 10 వేసాడు. అందులో ఇది వరకు కూడా కొన్ని డ్వాక్రా గ్రూపులు కూడా కొట్టేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంచెం కొడతారని ప్రజలకు ఆశ ఉందండి. ఇప్పుడు ఇంచుమించు 100%కి 99% ఏ క్లాస్గా చేశాడు. ఇప్పుడు కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మా గ్రామం అంతా కూడా ఆయనకే చేయడానికి ప్రత్యేకంగా అనుకున్నాం. మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు మేము కూడా మీటింగ్ చేసుకుంటామండి. ఎలక్షన్ కోడ్ వచ్చాక అప్పుడు డీటెయిల్గా ఎంతమంది చేస్తున్నారో ఎంతమంది మానేస్తారన్న ఒక లెక్కకు వస్తాం. అమ్మఒడి కట్టారు, ఈ రైతు భరోసా కట్టాడు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా రెడీగా ఉన్నాయి ఇవ్వటానికి.
ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇళ్ళ స్థలాలు 100 మంది కల్లా 90 మంది దాకా ఇళ్ళ స్థలాలు కూడా రాసి ఉన్నారు. అవి కూడా ఇస్తారు. ఇప్పుడు మటుకు ఏ లోటు లేనండి. ఆయన పరిపాలనలో మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు కూడా మళ్ళాసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము అనుకుంటున్నాం. తప్పకుండా రావాలని ఆశిస్తున్నాం. రాయ రాజశేఖర్ అండి నా పేరు. మాది నరసాపురం కోరుకొండ మండలం రాజానగరం నియోజకవర్గం అండి. మా అమ్మగారు హ్యాండిక్యాప్డ్, మా నాన్నగారు కాలం చేస్తారండి. నాకు ఇళ్ళ స్థలం కానీ ఏమీ లేదండి. నాకు జక్కంపూడి రాజా గారు అంటున్నారు కానీ ఏమీ రాలేదు మాకు. వైఎస్ఆర్సీపీ మా నాన్నగారు చనిపోతే బలరామకృష్ణ గారు వచ్చి జనసేన పార్టీ మీద వచ్చి మాకు రెండు బియ్యం ప్యాకెట్లోనే 10,000 రూపాయలు ఇచ్చారండి. బలరామకృష్ణ గారు, బత్తులు బలరామకృష్ణ గారు. ఆయన ఇప్పుడు మర్చిపోయాము. జనసేన పార్టీ ఉందిగా, జనసేన పార్టీ అంటే రావాలి. అంతేగా ఇది ఇలా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ జక్కంపూడి రాజా గారు ఊళ్ళోకి వచ్చి ఒక రోడ్డు వేసింది కానీ, ఒక ఈదులో కానీ, డ్రైనేజీలు కానీ అసలు ఏమీ లేదు. పేరుకి ఎమ్మెల్యే అంతే జక్కంపూడి గణేష్. వాళ్ళ తమ్ముడేమో జక్కంపూడి గణేష్ మటలు చేస్తాకే, వాళ్ళేమో లాక్కొత్తకే ఈయన. అంతే తప్ప ఏమీ లేదండి ఇందులో. జక్కంపూడి రాజా నియోజకవర్గం జక్కంపూడి రాజా గారు ఎవరు వస్తారు? రాజాగారు వస్తే ఏముండదు ఇక్కడ. రోడ్లు అవ్వలేరు ఇక్కడ. నరసాపురం పోనీ అంత వద్దు, విలేజ్ అంత వద్దు, మొత్తం గ్రామం అంత వదిలే. రాజనగరం నియోజకవర్గం మండలం కోరుకొండ మండలం వదిలే. నరసాపురం గ్రామం మా గ్రామంలో రోడ్లు అవ్వలేసారు. పెందూరు వెంకటేష్ గారు వేసారు. టీడీపీ పరిపాలన. ఈ రోడ్లన్నీ మాయి. మీరేమైనా వేసారా? మీ ప్రభుత్వంలో ఎలా డ్రైనేజ్ చేశారా? మా ఊళ్ళో కుల నీళ్ళు తెచ్చింది ఆయన. ప్రతి కుల కూడా సాయంత్రం పూట పెడతాడు. నువ్వు వాలంటీర్లు పెట్టావు, వాలంటీర్ కూడా ధర్నాలు చేస్తున్నావు. నీకు జీతాలు ఎత్తలేదని. జీతాలు ఇస్తున్నావు వాలంటీర్లకి. వాలంటీర్ జీతాలు లేవు, పంచాయతీలు జీతాలు లేవు, ఏమీ లేవు. ఎలా మాట్లాడితే నువ్వు అధికారం ఉందని నువ్వు ఎలా ఎక్కేస్తావు? ఎమ్మెల్యే అయితే జక్కంపూడి రాజు అయితే రాడు. జక్కంపూడి రాజు గారు ఏం చేయలేదు ఇక్కడ. అసలు ప్రతి ఒక్కరు ఉమ్మేది దొరుకుతాం ఇక్కడ. జక్కంపూడి రాజు గారు రాలేదు ఇక్కడ. వద్ద బొడ్డి వెంకటరామ చౌదరి లేదా బలరామకృష్ణ, అంతే. ఈ రెండే ఉన్నాయి మాకు. నా పేరు రావుపేట సత్యబాబు అండి. రాజనగరం నియోజకవర్గం, రాజనగరం మండలం. ఈ రోజున ఈ వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే, గత 4.5 సంవత్సరాల నుంచి కూడా రౌడీ రాజ్యంగా మారింది. ఉదాహరణకి మా దగ్గరలో రావల చెరువు ఉందండి. దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు తినడం జరిగింది. దాని నిమిత్తమే మేము 58 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మేము ఎంతమంది అయితే నిరాహార దీక్ష చేస్తామో అందులో మాలో ఒకరిని నరకడం కూడా జరిగిందండి. అది మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా మేము వైసీపీ రాకూడదని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏకమై ఈ రోజున పొత్తులో భాగంగా మా రాజనగరం నియోజకవర్గం భక్తుల బలరామకృష్ణ గారు సీటు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆయన విజయం సాధించడం ఖాయం. ఈ జక్కంపూడి రాజాని గద్దె దింపడం ఖాయం. అదేవిధంగా ఈ రోజున సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. సిపిఎస్ రద్దు అవ్వలేదు. అదేవిధంగా అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అధ్యయనంగా ఉన్నాయి. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో పక్కన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు అని చెప్పేసి పేరుతో ఈ రోజున నిత్యావసర వస్తువులు కావనండి, ఒక ఆయిల్ రేటే కావనండి, అంతవరకు వస్తే ఈ రోజున 2 వీలర్స్ బళ్ళు ఉన్నాయండి. ఓనర్లు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ఇళ్లలో గృహిణీలకి గ్యాస్ రేటు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ మార్పు రావాలంటే ఇప్పుడు రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా కలిపి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా వీటన్నిటికీ కూడా అరికట్టడానికి మాకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని, అదేవిధంగా మా రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అందరి కోరిక.